గౌజ్ నగర్ సచివాలయంలో ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్, హెల్త్ సెక్రటరీ అక్కడ చనిపోవడం జరిగింది. దానికి కారణం మేము ఎంక్వైరీ చేయడం జరిగింది. అందులో భాగంగా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఆవిడకి హార్ట్ ప్రాబ్లమ్స్ అవి ఉండడం వల్ల కొంచెము ఎక్కువ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఈ మధ్య కాలంలో. కాకపోతే మెడికల్ లీవ్ అలాంటి ఏదన్నా పెట్టకుండా తను అన్ఆథరైజ్డ్ అబ్సెన్స్ లో ఉన్నారు. ఆ టైంలో వెళ్ళినటువంటి అక్కడ సూపర్వైజరీ ఆఫీసర్ ఆఫీస్ కి ఎందుకు రాలేదని కొంచెం అడగడం జరిగింది. దాన్ని కొంచెం ఎక్కువ గాబరా పడినట్లున్నారు. ఆవిడ ఏదైనా యాక్షన్ తీసుకుంటారేమో అని కొంచెం భయపడినట్టున్నారు. ఆ హెల్త్ ఇష్యూ దానివల్ల అగ్రివేట్ అయింది. దానివల్ల చనిపోవడం జరిగిందని అక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ చెప్తా ఉన్నారు. మేము ఉన్నటువంటి వాళ్ళని అందరినీ ఎంక్వైరీ కూడా చేయడం జరిగింది. కొంచెం అక్కడ అన్ఆథరైజ్డ్ ఆప్షన్స్ అవి ఉండడం వల్లనే అడిగాము, అంతే తప్పిస్తే అంతకన్నా ఏమీ అడగలేదు అని ఎంక్వైరీ ఆఫీసర్ సూపర్వైజర్ ఆఫీసర్ చెప్తా ఉన్నారు. ఏదేమైనా కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరినీ కూడా మా దృష్టికి తీసుకొని రావాలని కేస్ టు కేస్ బేసిస్ వాటన్నిటిని కూడా వాళ్ళకి ఇండివిజువల్ ఎంప్లాయీ బేసిస్ మీద వాళ్ళకు ఉన్నటువంటి హెల్త్ రిపోర్ట్స్ కానీ వాటిని తీసుకొని ఇండివిజువల్ కేస్ బేసిస్ మీద వాళ్ళ పర్మిషన్స్ అవి ఇస్తాము. సో సచివాలయం ఎంప్లాయీస్ కూడా తప్పకుండా వాటిని మీ దగ్గరే పెట్టుకొని సఫర్ అవ్వకుండా ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మా దృష్టికి తీసుకొని వస్తే తప్పకుండా వాటికి మీకు వెసులుబాటు కల్పించడము, మీ పని ఇంకోరిని షేర్ చేసుకోమని చెప్పడం ఇలాంటివన్నీ చేస్తామని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది ఈరోజు వచ్చినటువంటి ఎంప్లాయీస్ అందరికీ కూడా. సో అదేవిధంగా నెక్స్ట్ వచ్చే ఫ్యూ డేస్లో కూడా ఏవైనా కానీ వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్స్ మీద కూడా ముందరికి ఏదైనా యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది. సో ఈ కేసులో కూడా వెంటనే ఆ ఫ్యామిలీకి రావాల్సినటువంటి మట్టి ఖర్చులు కూడా వెంటనే అందజేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా వాళ్ళకి రావాల్సిన కంపాషనేట్ అపాయింట్మెంట్ కానీ అదర్ సర్టిఫికేట్స్ ఏవైనా డెత్ సర్టిఫికేట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇలాంటి వాటన్నిటిలో కూడా వాళ్ళకి తొందరగా రావడానికి హెల్ప్ చేస్తామని కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పడం జరిగింది. సో ఈ విషయంలో మేము యాక్టివ్గా ఉండి గవర్నమెంట్ తరఫు నుంచి కలెక్టర్ గారు కూడా వెంటనే దీనికి సంబంధించి వాళ్ళకి సపోర్ట్ చేయమని చెప్పడం జరిగింది. సో దాని విధంగా ముందరికి వెళ్తాము. నిన్న ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్, విజయ్ కుమారి అనే ఏఎన్ఎం డెత్ కావడం జరిగింది. ఆమె దాదాపు ఒక 2 months ముందు నాకు రిప్రజెంట్ చేయడం జరిగింది. సార్ ఇట్లా నాకు డిసీజ్ ఉందని రిపోర్ట్ చేస్తే నేను ఆమెకి వాళ్ళ ఇంటి దగ్గరే వర్క్ చేసుకోవడానికి వేరే ఏఎన్ఎం కూడా ఈమె యాక్చువల్గా పాత కడప అయితే గౌస్ నగర్లో ఉంటాను సార్ అంటే గౌస్ నగర్కే మేము వేరే పాత కడపకి వేరే ఏఎన్ఎంను పంపించి ఈమె అడిగిన గౌస్ నగర్కి ఈమెను వర్క్ చేసుకోమని చెప్పడం జరిగింది. ఆల్రెడీ నేను అప్పటికి చెప్పాను, అమ్మా మెడికల్ లీవ్ కూడా మీరు తీసుకోండి, మీరు చూస్తూనే సిగ్గా ఉన్నారు, మీరు బాగా సిగ్గా ఉన్నారు, మెడికల్ లీవ్ తీసుకోండి అని చెప్పాను. ఆల్రెడీ ఆమె మెడికల్ లీవ్ అవైల్ చేసుకునింది. దాదాపు 5 to 6 years నుంచి ఆమె ఈ పల్మరీ ఆర్టీరియల్ హైపర్ టెన్షన్ అనే డిసీజ్తో సెయింట్ జాన్స్ హాస్పిటల్లో కావచ్చు, అలానే హైదరాబాద్లో యశోద హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటా ఉంది. కాబట్టి నిన్న అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ వల్ల ఆమె డెత్ అయింది. నెక్స్ట్ ఇంకా ఎవరైనా ఇలాంటివి ఉంటే డెఫినెట్గా వాళ్ళకి మెడికల్ లీవ్ కానీ ఏదైనా వాళ్ళకి అవైలబుల్ లీవ్స్ ఏదైనా కూడా మేము ఇమీడియట్గా ఇస్తున్నాము, ఎవరికి ఏఎన్ఎంస్ కావచ్చు, ఏ స్టాఫ్కి అయినా కూడా. కాబట్టి ప్రతి ఒక్కరూ హెల్త్ సీరియస్గా ఉన్నప్పుడు ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలానే ఆమెకి ఆల్రెడీ మన కమిషనర్ గారు చెప్పారు, నిన్న ఫినరల్కి 25,000 ఇవ్వడం జరిగింది. ఇంకా రిమైనింగ్ డాక్యుమెంట్స్ అన్ని ఇమీడియట్గా ప్రాసెస్ చేస్తే ఇమీడియట్గా మేము వాళ్ళకి ఎవరు ఎలిజిబుల్ క్యాండిడేట్ ఉంటే వాళ్ళకి జాబ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే. విజయ్ కుమారి అనే ఆమె మా తోటి సహ ఉద్యోగి. ఆమె శనివారం రోజు ఇమ్యునైజేషన్ చిన్నపిల్లలకు టీకాలు వేసి ఆ పని ముగించుకొని ఇంటికి వచ్చిందండి. ఇంటికి వచ్చిన తర్వాత అధికారులు ఫోన్ చేసి, నువ్వు సచివాలయం సర్వే చేయలేదు కాబట్టి నీకు సాలరీ ఆపేస్తున్నాము, ఇప్పుడు అర్జెంటుగా నువ్వు కార్పొరేషన్ ఆఫీస్ గారి దగ్గరికి రావాలి, కమిషనర్ గారికి మీ మీద కంప్లైంట్ చేస్తామని ఆమె మీద ఒత్తిడి బాగా పెంచున్నారు. 1 గంట సేపు దీని గురించి ఆమె చర్చ పెట్టి గట్టిగా అరిచినారంట. దానివల్ల ఆమె హై బీపీ పెరిగిపోయి, ముందే ఆమెకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది, కానీ దీనివల్ల ఎక్కువ ఆలోచన చేసి ఆమె ఆదివారం రోజు తెల్లవారుజామున చనిపోయింది. దీనికి వాళ్ళ కుటుంబ సభ్యులు ఖచ్చితంగా ఇది అధికారుల దుర్వినియోగంతోనే వాళ్ళు పని ఒత్తిడి పెట్టడం వల్లనే ఆమె హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేని కొత్తగా సర్వే వచ్చింది సార్. అలాగే అప్డేటెడ్ ఈకేవైసీ అని చాలా సచివాలయం నుంచి చాలా సర్వేలు ఉన్నాయి. ఒకటేని మేము చెప్పలేము, లెక్కలేని సర్వేలు ఉన్నాయి. అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కూడా
ఇప్పుడు ఎన్సిడి క్యాన్సర్ సర్వే జరుగుతుంది, ప్రతిదానికి ఓటీపీ లేకుండా ఏ సర్వే ముందుకు జరగదు సార్. చూడండి, ఇది మా హెల్త్ డిపార్ట్మెంట్ సర్వే సార్. ఎన్సిడిసిడి, ఆవా జనరేషన్, ఆర్బిఎస్కే, టోఫీ, ఇప్పుడు ముఖ్యంగా ఆర్బిఎస్కే జరుగుతుంది సార్. చిన్నపిల్లలకు పోయి స్కూళ్ళలో స్క్రీనింగ్ చేయాలి. ఆ ఒత్తిడి మాకు చాలా ఎక్కువ ఉంది దాని మీద. ఆ పని చేస్తుంటే ఈ పని చేయండి అంటారు, ఈ పని చేస్తే ఆ పని చేయండి అండి. రెండు పక్కల మేము పని చేయలేక చాలా ఒత్తిడి గురవుతుంది. ఆమెకే కాదు, చాలా మందికి ఇదే ఇబ్బంది ఉంది. ఇప్పటికే బాగుండే వాళ్ళకి అందరికి బీపీ షుగర్లు కూడా వచ్చేసినాయి. కాబట్టి మమ్మల్ని అందరినీ ఒక డిపార్ట్మెంట్ పని మాత్రమే అప్పగించి, మాకు 54 యాప్లు ఉన్నాయి సార్ హెల్త్ డిపార్ట్మెంట్లో. అదేవిధంగా ఈ గ్రామ వార్డు సచివాలయం నుంచి కూడా 10-15 సర్వేలు ఉన్నాయి. ఏ సర్వే మేము చేయగలం? ఒక మనిషి 50 సర్వేలు చేయగలరా? మేము మనుషులమే కదా. కాబట్టి మమ్మల్ని మదర్ డిపార్ట్మెంటే కలపాలి, మాకు న్యాయం చేయాలని, ముఖ్యంగా ఈ విజయ్ కుమారి కుటుంబానికి న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. సంగీత ఎడ్యుకేషన్ సెక్రటరీస్ని దాన్ని వాళ్ళకు ఉన్నటువంటి వర్క్ బటన్ ప్రకారం డివైడ్ చేయండి అని చెప్తా ఉన్నాము. అదే ఇన్స్ట్రక్షన్ మళ్ళీ కూడా ఒకసారి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు అని అంటే లోకల్గా ఎవరికి కూడా తప్పకుండా కన్సిడర్ చేస్తాము. మీరందరూ కూడా మీ విధుల్లోకి వెళ్ళి జాయిన్ అవ్వండి. ఏవైతే పాయింట్ డిస్కస్ చేసామో రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. ఆ రిప్రజెంటేషన్ అన్నిటి మీద కూడా ఫర్దర్ తీసుకోవాల్సిన తీసుకుంటాను ఏం చేయగలమన్నట్టు. వాళ్ళు రావాల్సినటువంటి వాళ్ళ ఇంట్లో కంపాషనేట్ అపాయింట్మెంట్ కావచ్చు, అదర్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి తొందరగా ప్రాసెస్ చేస్తాము. అదేవిధంగా డిఎంహెచ్ఓ గారు కూడా వాళ్ళ సైడ్ నుండి చేయడానికి రెడీగా ఉన్నారు. దాన్ని డిస్కస్ చేయడానికి ఇక్కడికి వచ్చారు. వెంటనే ఇది ఇక్కడ అందరూ దేశాన్ని రిప్రజెంట్ చేయడానికి వచ్చారని తెలుసుకొని, సో తప్పకుండా దీంట్లో ఉన్న వాటిని ఇష్యూస్ అన్నిటిని రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తాము. మీరందరూ కూడా దయచేసి ప్లీజ్ గెట్ బ్యాక్ టు వర్క్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.